వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకి తోడుగా ఉండి పార్టీ కోసం కష్టపడ్డారని ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ అన్నారు. సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీల సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తిలో ఎన్డీఏ కూటమిలోని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మరియు అసెంబ్లీ అభ్యర్థుల పరిచయ వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పార్టీల తిరుపతి జిల్లా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకై ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఉమ్మడి అభ్యర్థులు మిత్రధర్మం పాటించాలని, అప్పుడే ఈ సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించగలుగుతామని అన్నారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకై ఉమ్మడి పార్టీల నాయకులు కృషి చేయాలని అన్నారు. మరోమారు కేంద్రంలో మోదీకి, ఈ ఒక్కసారి రాష్ట్రంలో ఈ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గెలుపు కోసం అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం ఈరోజు ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, ఎందుకంటే ఈరోజు మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా కృత నిశ్చయంతో వీళ్ళిద్దరి గెలుపు కోసం ఒక తాటిపైకి రావడం జరిగింది. అంటే వేరే అభిప్రాయాలు లేవు మాకు, ఇక్కడ వేరే అభిప్రాయం కూడా ఉండదు. ఎందుకంటే మాకు జాతీయ పార్టీ ఆదేశం, రాష్ట్ర పార్టీ ఆదేశంతో, అదే జిల్లా పార్టీ యొక్క సూచనలతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా కానీ మా అభ్యర్థులు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థుల విజయం కోసమే మేము అహర్నిశలో కృషి చేసి కష్టపడి మే 13వ తేదీ జరిగేటటువంటి పార్లమెంటు, అసెంబ్లీకి జరిగే ఎన్నికలకి వీరిద్దరి గెలుపు కోసం కాళహస్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త రావడం జరిగింది.